అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింధూర్ అనే యాత్రను వాళ్ళు వీర జవాన్లకు అందరికి కూడా మేము ఈరోజు ఇంత ఇదిగా చేసినామంటే వాళ్ళ యొక్క ఉపయోగాలు అంటే వాళ్ళు మనల్ని ఈరోజు బతికిచ్చినారు అనేటందుకు ఉదాహరణ అనమాట ఇది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో ఉండి ఆక్సిజన్ అందక ఎంతో ఇది చేసుకుంటూ మనల్ని బతికిస్తున్నారు ఈరోజు అంటే వాళ్ళకి నిజంగా కూడా మనం జోహార్లు చెప్పాల్సినటువంటి రోజు ఇది. అందుకని ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా అన్ని పార్టీల వాళ్ళు ఏకమై కూడా అందరికీ కూడా అండగా ఉంటుంది. రేపు ఏది వచ్చినా కూడా ఇదే ధైర్యంతోన ఇదే ఇదితోన ముందుకు పోగలుగుతాం. మేము కూడా వాళ్ళకి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మా చేతనైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కలిసి కూడా మేము అదే నిర్ణయించుకున్నాము. రేపు జరగబోయేది కూడా అదిగే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి అందరికీ తెలుసు భారతదేశం ఎంత గట్టిది, ఈ మన మోదీ గారు కూడా ఎంత నాగ్గా తప్పించి వాళ్ళని ఎట్లా ఏ విధంగా దెబ్బ కొట్టాలనో కొట్టడం జరిగింది. వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చినారు కాబట్టి మనకి ఎందుకంటే భారతీయులు అంటేనే మనకు క్షమాగుణం ఉంది, కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఊరికే విహారయాత్ర వాళ్ళకి పోయిన వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళని చంపడము అవన్నీ చేయడం అంటే ఇది నిజంగా కూడా ఇది ఎంత నీచమైన పద్ధతి అంటే అంత నీచమైన పద్ధతి పాకిస్తాన్ వాళ్ళని. అయినా కూడా మేము పెద్ద మనసు చేసుకొని ఈ రోజుకి భారతీయులంతా కూడా వాళ్ళకి ఇంకా చేస్తున్నారంటే అది మోదీ యొక్క గొప్పతనము. అదేవిధంగా మన ముఖ్యమంత్రులు అందరూ కూడా సహాయం చేస్తూ మేము మీకుంటాం అండగాని అది ఇజ్రాయెల్ వాళ్ళైతే మీ వాళ్ళందరూ కూడా మనకు అండగా ఉండారు అంటారంటే కూడా అందరూ బాగుండాలని దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది, కానీ వేరే విధంగా కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.